పాస్టర్లకి పడక వాళ్ళు పాస్టర్లే కొట్టుకుంటున్నారని సోషల్ మీడియాలో ఒక వాదన వినబడుతూ ఉంది. కొన్నాళ్ళ బట్టి ఎందుకు ఇలా వినపడుతుంది అని అంటే, అన్యులు మనల్ని ఇలా మాట్లాడటానికి గల కారణం అన్యులు కాదు, మనకి ఒక వినయం అనేది లేక, దేవుని మీద భయము లేక, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ మన ఇష్టం వచ్చినట్లు చేస్తూ పోతున్నాం. అలాగే ఇప్పుడు చూస్తున్న కొంతమంది సేవకులు వాళ్ళు మరి మేము దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు, దేవుడు మమ్మల్ని పిలిచాడు అని చెప్పేసి వాళ్ళకున్న పరిధిలో చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు పరిధికి మించి, వాళ్ళ స్థాయికి మించి దేవుడు మమ్మల్ని పిలిచాడు అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో, ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్ని పోస్టులు, అన్ని మెసేజ్లు ఈ యూట్యూబ్లో పెట్టడం వలన ఏం జరుగుతుందంటే, అనేక మందికి ఇక్కడ ఈ సంఘంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కొంత చూస్తున్నారు. అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనానికి కావాల్సింది ఏమిటయ్యా అంటే, వారికున్న అక్కరలు, వారికున్న అవసరతలు, వారికున్న జబ్బులు, వాళ్ళకున్న సమస్తము వాళ్ళకి తీరాలి. వాళ్ళకున్న దాన్ని ఏమంటారు, ఇబ్బందులు, ఇరుకులు ఏవైనా సరే అవి వాళ్ళకి తీరాలని ఆశ కలిగి ఉంటారు. ఆనాడు మత్తయి సువార్తలో మరి ప్రభువు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది జనం ఆయన వెంబడించారు. వెంబడించిన వాళ్ళందరూ ఆయన మాట విని విశ్వసించిన వాళ్ళేనా? కాదు. కొంతమంది వారి జబ్బుల కోసం వచ్చారు, కొంతమంది అక్కడ యేసు ప్రభు వారు తిండి పెడుతున్నారని వచ్చారు, కొంతమంది వాళ్ళకున్న అవసరాలు తీర్చబడాలని వచ్చారు, కొంతమంది దేవుడి మాట విని రక్షణ పొందటానికి వచ్చారు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, ఎక్కడికి వెళ్ళినా పాపం గురించి చెప్పాడు. మనలో పాపం ఉంది, ఆ పాపాన్ని కడిగి వేసుకోండి, నా దగ్గరకు వచ్చి మీ పాపాన్ని మీరు కడిగి వేసుకొని మీరు పరిశుద్ధులుగా మారండి, అప్పుడు మీకు పరలోక రాజ్యము అనుగ్రహించబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో స్పష్టంగా చెప్పిన మాట. ఇప్పుడున్న ఈ సేవకులు మేము సేవకులమని చెప్పుకుంటూ వాళ్ళకు నచ్చినట్టుగా చేస్తూ వాళ్ళకు నచ్చినట్టుగా వెళ్తున్నారు. ఇందులో మనం ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అమ్మ తేజ గారు అని. ఆయనకున్న ఫాలోయింగ్ను బట్టి, ఆయనకున్న దేవుడు మరి అతన్ని పిలిచాడని ఆయన చెప్పుకుంటున్నాడు. అనేకమైన చోట్ల వారానికి ఒకసారి అని, నెలకు ఒకసారి అని, అలా ఆయనకు నచ్చిన చోట ఒక సిటీని ఎన్నుకొని ఆ సిటీలో ఒక కళ్యాణ మండపం రెంట్కి తీసుకొని పోస్టర్లు వేయించి మీరందరూ అక్కడికి రండి, మీకు స్వస్థతలు జరుగుతాయి, మీకు మంచి జరుగుద్ది, మీరు ఉన్నతమైన స్థితికి వెళ్తారని చెప్పేసి ఒక భ్రమ అనేది జనంలో కలిగించి ఇలాంటి మీటింగ్స్ పెడుతున్నాడు. ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు అనేక మంది ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకున్న దాన్ని ఏమంటారు, వాళ్ళ రోగం పోవాలి, వాళ్ళ అప్పులు పోవాలి, వాళ్ళ ఇబ్బందులు పోవాలి, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, వాళ్ళు మంచి ఉద్యోగాలు రావాలి. ఎవరైనా ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆశపడతారు కనుక దేవుని బైబిల్లో ఏముంది, దేవుడు ఏం చెప్పాడు అనేది బైబిల్లో ఉన్నది వారికి అర్థం కాక, వారి లోక సంబంధమైన వాటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కోసమే ఆరాటపడుచు వీళ్ళు చెప్పే మాయ మాటలు, దొంగ బోధ చెప్పి, మా దగ్గరకు వస్తే మీకు అప్పులు పోతాయి, ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే మీకు ఉద్యోగాలు వస్తాయి, రోగాలు పోతాయి, అప్పులు పోతాయి అని చెప్పేసి వీళ్ళని మాయబుచ్చుతున్నారు. ఈ మాయబుచ్చటం వలన జనానికి కావాల్సింది అదే కదా. దేవుడు ఎప్పుడు కూడా నీకు స్వస్థతలు చేస్తాను, నీకు అప్పులు తీరతాయి, నీకు అవి తీరతాయి అని చెప్పేసి ఎక్కడ దేవుడు పిలవలేదు. దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితం, నువ్వు చీకట్లో ఉన్నావు,
నీవు పాపంలో ఉన్నావు, నా దగ్గరకు వస్తే ఆ పాపం పోయి నీవు వెలుగులోకి మార్చబడతావు, నీవు వెలుగులో ఉంటావు, రేపు నాతో కూడా ఉంటావని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడున్న వీళ్ళు తర్వాత శిష్యులుగా మరి 12 మంది అపోస్తులుగా మారి వాళ్ళు కూడా సేవ చేశారు. కానీ అనేక చోట్ల వారు సేవ చేశారు, అనేక మందిని ప్రభావితం చేశారు. యేసు ప్రభు వారు చేసిన దానికన్నా ఇంకా సూచక్రియలు చేశారు. కానీ ఒక్కసారే చేశారు, వాయిదాల ప్రకారంగా ఎక్కడా చేయలేదు. పేరు పెట్టి పిలవటం, పిలిచినా సగం సగం పేర్లతో ఎక్కడా పిలవలేదు. సగం సగం పేర్లతో నువ్వు తెల్ల చీర కట్టుకున్నావు, నల్ల చీర కట్టుకున్నావు, తెల్ల పూలు పెట్టుకున్నావు, ఎర్ర సున్ని వేసుకున్నావు అని ఆ మాటలు యేసు ప్రభు వారు చెప్పలేదు, తర్వాత ఆయన శిష్యులు చెప్పలేదు, అపోస్తులు చెప్పలేదు, ఆదిమ సంఘంలో ఎవరు కూడా అలాంటి మాటలు చెప్పలేదు. కానీ ఇప్పుడున్న సేవకులు ఈ లోక సంబంధమైన వాటిని చూపించి మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము, నీకు అప్పులు తీరుతాయి, బాధలు తీరుతాయి అని చెప్పేసి ఇలా పిలుస్తూ అనేక చోట్ల అనేక మందిని మాయబుచ్చుతూ అనేక ప్రాంతాలకి వెళ్తున్నారు. దేవుడు పిలిచాడు, సరే నువ్వు సేవ చేస్తున్నావు, మంచిదే. కానీ సువార్త అందని చోట కొండ ప్రాంతాల్లో, ఇంకా అన్యులు ఉన్న ప్రాంతాల్లో ఎంతోమంది ఎంతో విస్తారంగా ఉంది, సేవ చేయొచ్చు. దేవుడు నన్ను పిలిచాడని చెప్పి ఒక సేవకుడు ఉన్న చోటకి వెళ్ళి నువ్వు మళ్ళీ నేను అక్కడే సేవ చేస్తాను, నాకు దేవుడు ఇక్కడ బయలుపరిచాడని చెప్పటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అమ్మతేజ గారు పాలకొల్లు ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న సేవకుల్ని సంప్రదించకుండా, అక్కడ వారితో ఏ విధమైన సంబంధం పెట్టుకోకుండా, ఎవరితో ఏం మాట్లాడకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా అన్ని చోట్ల పెడుతున్నాను, నాకెవరు అడ్డు వచ్చేది, నన్నెవరు ఆపేదని ఆలోచనతో ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఒక కళ్యాణ మండపం అద్దెకి తీసుకొని ఆ యొక్క ప్రార్థనా కూడిక పెట్టడానికి, తైలాభిషేకం అని పెట్టడానికి సిద్ధపడ్డాడు. కానీ అక్కడున్న సంఘాల వారు ఇప్పుడు పాలకొల్లు, భీమవరం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ఆల్రెడీ అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది సేవకులు సేవ చేస్తున్నారు. వాళ్ళ పరిధిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి 20 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, వాళ్ళు కష్టపడి అనేక మందికి స్వార్థ చెప్పి వారిని దేవునిలో నడిపించి వారిని సంఘంలో చేర్చి సంఘంలో నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరొచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పంలోని ఈ బైబిల్ సరిగ్గా తెలియని ఈ జనాంగం ఎలా పరిగెడుతున్నారంటే ఆ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెడుతున్నారు. అయ్యా అమ్మతేజ గారు, మీరు దేవుడు మిమ్మల్ని పిలిచినా, దేవుడు నిన్ను వాడుకుంటున్నా, దేవుడు అనేక మందికి స్వార్థ చెప్పమన్నాడు, అక్కడికి వెళ్ళి చెప్పండి. ఉన్న చోటకు వచ్చి వాళ్ళలో గలిబిలి చేసి వాళ్ళనంతా ఇది చేసేసి వాళ్ళు ఏదో నన్ను మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమైందా? ఆయన పోలీసులు రావటం వల్ల నేను బతికిపోయాను, లేకపోతే వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు. ప్రాంతీయ భేదాలు, మీరు అక్కడోళ్ళు మేము ఎక్కడోళ్ళు అని చెప్పి వాళ్ళు మాట్లాడారా? అలా మాట్లాడలేదే వాళ్ళు. ఎందుకని మీరు అలా మాట్లాడారు? ఆ మాటను బట్టి అన్యులకి లేక ఈ లోకంలో ఉన్న వారికి ఎంత విధిగా వాళ్ళకి అనిపిస్తుంది. పాస్టర్లే కొట్టుకుంటున్నారని చెప్పేసి అనుకోరా? పాలకొల్లు పాస్టర్లు నిన్ను కొట్టాలనుకున్నారా? నిన్ను తరమాలనుకున్నారా? స్వార్థ చెప్పాలంటే చెప్పండి, మీటింగ్లు పెట్టండి, స్వార్థ చెప్పండి. ఎవరు వద్దన్నారు? బైబిల్ మీద అవగాహన కల్పించండి, బైబిల్ సదస్సు పెట్టండి, బైబిల్లో ఎంతవరకు మీరు చెప్పగలరో వివరించడానికి క్లాసులాగా పెట్టండి, బైబిల్ తరగతులు పెట్టండి, పిల్లలకు పెట్టండి, యవనస్తులకు పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి, పాస్టర్లకు కూడా పెట్టి మీ యొక్క దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నారో మీరు చెప్పండి. బైబిల్లో ఉన్న లోతు మనం ఎలా సువార్త ప్రకటించాలి, ఎలా ఒకరిని దేవునిలోకి రాబట్టాలి, నిజాన్ని ఎలా తెలియపరచాలనే విషయాన్ని మీరు చెప్పొచ్చు కదా. మీరు అలా చెప్పకుండా ఏదో మీరు అద్భుతాలు చేస్తారో ఆశ్చర్యకార్యాలు చేస్తారని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి
జనాన్ని లాగేసుకుంటే మరి కష్టపడి సంపాదించుకున్న సేవకులు మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో పోలీసులు రావటం వలన నాకు ప్రాణాపాయం తప్పింది అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు అలా చేయటం, అలా మాట్లాడటం తప్పు కదా. మీరు అలా మాట్లాడటం తప్పు. అది మీకు తెలియట్లేదా లేకపోతే ఏంది మాకు అర్థం కావట్లేదు. కానీ మీరు సేవకులు అయ్యుండి ప్రాంతీయ భేదాలు చూపించారు. మీరు హైదరాబాద్ వాళ్ళు, మేము పాలకులు ఆంధ్ర వాళ్ళం అని చెప్పేసి విభేదాలు పెట్టకండి పాస్టర్ల మధ్యలో. ఎందుకు అలా పెడుతున్నారు మీరు? అసలు ఆ మాట ఎంత దూరం వెళ్తుందో తెలుసా మీకు? ఆలోచించారా? ఆలోచన చేయండి. మీరు ఏది పెడితే అది మీరు ఏదో యూట్యూబ్లో సోషల్ మీడియాలో పబ్లిసిటీ అయ్యారని చెప్పేసి మీరు ఏది చెప్పినా దానికి ఒప్పుకుంటారని ఎలా అనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించండి. పాస్టర్ల మిమ్మల్ని కొట్టబోయారా? తరిమారా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడ స్వార్థ అది పెట్టొద్దు అన్నారు. ఏది పెట్టమన్నారు? స్వార్థ చెప్పండి. ఎవరు వద్దంటారు? రాండి, అక్కడ ఉన్న సేవకులతో కలిసి మాట్లాడండి. నేను ఇక్కడ ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. వాళ్ళు ఒప్పుకుంటారు, పెట్టండి, వెళ్ళిపోండి. దానికి ఎవరు వద్దన్నారు? ఆల్రెడీ మీకు సేవ ఉంది కదా, మీరు సేవ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఏం కావాలి? మీరు అన్ని చోట్ల మీరే చెప్పి మీకు సంఘానికే జనం అందరు రావాలి అంటే మీరే ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేస్తున్నారా? ఎవరి దగ్గర, ఏ సేవకుడి దగ్గర అద్భుతాలు జరగట్లేదా? ప్రార్థనలకి ప్రతిఫలం రావట్లేదా? ఇది మీరు మాత్రమే చేయగలుగుతున్నట్టు, మీరే చేస్తున్నట్టు ఎందుకని మీరు అంట విచిత్రంగా మాట్లాడి పాస్టర్లందరినీ ఇలా ఒక దోషుల్లాగా చేశారు మీరు? అది తప్పు. మీరు అలా చేయకూడదు, అలా అనకూడదు. ఒకవేళ ఇప్పుడు మీరు వాళ్ళు వద్దన్నారు, మానేయండి, ఇంకోసారి పెట్టుకోండి. మీకు పరిచర్య ఉందిగా. మీ పరిచర్య లేకపోతే మీ ఇష్టం వచ్చినట్లు నాకు లేదు అనుకోవచ్చు. అయినా ఉన్న చోట వచ్చి పెట్టేది ఏంటండి? నాకు అర్థం కాదు. లేని వాళ్ళకి ఆడ బొచ్చడి మంది ఉన్నారు. వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నారు. ఇంకా మరి పూజలు చేసుకుంటూ విగ్రహారాధన చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్పండి, వాళ్ళని మార్చండి, వాళ్ళకి చేయండి అద్భుతాలు. ఆల్రెడీ సంఘంలో ఉన్న వారికి మీరు అద్భుతాలు చేయటం ఏంటి? నాకు అర్థం కాదు. చేయండి సార్. మీరు ఏం చేస్తున్నారు? ఊరికే నిందలేయకండి పాస్టర్ల మీద. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మేము తరిమామా, కొట్టామా, ఏం చేసాము, వద్దన్నాము, అడ్డుకున్నాము పెట్టబాకండియా. మేము ఆల్రెడీ ఇక్కడ సేవకులుగా ఉన్నాము. మా సంఘాలు ఉన్నాయి, మా సంఘాలు గలిబిలి అవుతున్నాయి. మీలాంటి వాళ్ళు వచ్చి ఈ స్వస్థతల గురించి వీటి గురించి చెప్పటం వలన మా సంఘాలు పాడైపోతున్నాయి, లోకంలో పడిపోతున్నారు వాళ్ళు. అక్కడేదో జరుగుతుందంట, అక్కడేదో జరుగుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి మాకు అని చెప్పేసి పరోమని పరిగెడుతూ మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. ఏం కావట్లేదు, ఏమందని. ఎందుకు మీరు అలా జనాన్ని మోసం చేయటం? దేవుడు అలా చెప్పలేదు కదా. చేయండి, అద్భుతాలు చేయండి. ఎవరు వద్దన్నారు? సగం పేర్లతో పిలవటం, సగం అంతా అబద్ధాలు మోసాలతోటి తైలాభిషేకాలు. ఎక్కడున్నాయండి తైలాభిషేకాలు? ఎక్కడున్నాయి? కొత్త మందంలో ఎక్కడన్నా తైలాభిషేకంతో అభిషేకించినట్టు ఉందా? లేదే. సువార్త చెప్పండి, వాళ్ళ మారు మనసు పొందేలా చేయండి, దేవుని రాజ్యంలో వాళ్ళని చేర్చండి. రేపు మీకు పౌలు గారు అంత గొప్ప పేరు వస్తుంది. నాకు ఆయన బతికుండగానే ఆయన ఏం చెప్పుకున్నాడు? నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అని గర్వంగా చెప్పుకున్నాడు. మీరు కూడా అలా చెప్పుకోండి, ఏమైద్ది? కానీ మేము ఆ అద్భుతాలు చేస్తాం, ఈ అద్భుతాలు చేస్తామని చెప్పేసి మీకు వచ్చినట్లుగా, మీకు నచ్చినట్లుగా విశ్వాసాన్ని చెడగొట్టకండి ప్లీజ్. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. మీరే కాదు, ఆ ప్రార్థనా శక్తి ఎవరైనా పేరు ఆయన కూడా ఎప్పుడు చూడు ఇంక అదే పని. ఒక్కటన్నా మంచి స్వార్థ మాట చెబుతాడేమంటే మీ ఇంట్లో ధాన్యం ఇది ధాన్యం ఇవే చెప్పడం సరిపోతుంది. కానీ మీకు సువార్త చెప్పి ఒకరిని ఆకర్షించి దేవుని వైపు బాప్తీసం పొందేలా చేయటం, అలా చేయండి సార్. సంఘం బాగుపడిద్ది. అద్భుతాలు చేస్తాం రండి, ఆశ్చర్యాలు చేస్తాం రండి అని ఇలా పిలవకండి. అది దొంగ బోధ కింద వస్తుంది.
దేవుడు అందుకే చెప్పాడు, నా పేరట అనేక మంది దొంగ బోధకులు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని. ఎవడ దొంగో ఎవడ మంచో తేల్చుకోలేక ఈ పిచ్చి జనం కూడా ఎలాగున్నారంటే, అమ్మో పాస్టర్ గారు వాళ్ళని అనకూడదు మనం, వాళ్ళని అనకూడదు మనం. ఏమనకూడదు? దేవుడే అన్నాడు కదా వీళ్ళు దొంగలని. కానీ ఇది జనానికి అది అర్థం కాక మీరు ఏది చెబితే అదే నిజం అనుకొని పొలోమని పరిగెడుతున్నారు, నిత్య నాశనానికి పోతున్నారు మీ వల్ల. కానీ కొంచెం ఆలోచించి మీ స్వార్థ, మీ పరిచర్య జాగ్రత్తగా చేయండి అని ఏది పడితే అది మాట్లాడకండి ప్లీజ్. మీ వల్ల అనేక మంది నరకం పాలవుతారు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. అమ్మతేజ గారు, అమ్మతేజ పేరు బాగానే ఉంది, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు చూడు స్టేజీ మీద చూస్తే మీకు ఆ జబ్బు పోయింది, ఈ జబ్బు పోయింది, మీకు అలా జరిగింది, ఇలా జరిగింది. చెప్తే వాక్యం చెప్పరా మీరు? వాక్యం చెప్పరా? అట్లా ఎందుకని వాక్యం చెప్పట్లేదు మీరు? వాక్యం చెప్పండి సార్, అందులో ఉన్న మర్మాలు చెప్పండి. ఒక్క 100 మందిలో ఒక్కడ మారినా నీ పేరు ఉంటుంది, జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది, దేవునితో నీకు మంచి అనుబంధం, సఖ్యత ఉంటుంది. ఎంతసేపు జనాన్ని మోసం చేసి ఈ అద్భుతాలు చేసి పాలకొల్లు పాస్టర్ల మీద నిందలేయటం, వద్దన్నారని అది ఒక భూతార్థంలో చూపించి మీరేమి పొందుకోవాలి, మీరేం పొందుకోవాలని